ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 147వ దావీదు కీర్తన 3వ వచనము. గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. బాధలతో వేదనలతో బయటకు చెప్పలేని హృదయ వేదనలతో ఉన్నవారు మనలో అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ఉన్న జీవితాలలో కేవలం డబ్బుకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి బంధుత్వాలకు, బాధ్యతలకు, కుటుంబాలకు విలువ లేకుండా పోతుంది. అందువలన నమ్ముకున్న వారే మోసగిస్తూ ఉన్నారు, ప్రేమిస్తున్న వారే ద్వేషిస్తూ ఉన్నారు, స్నేహితులే మనలను విడనాడుతూ ఉన్నారు. ఎంతో నా అనుకున్న వారే మోసం చేస్తూ మనలను ఒంటరి వారిగా వదిలేస్తున్న పరిస్థితులలో మన హృదయం ఎంతో నొచ్చుకుంటుంది. అది ఎవరికి కూడా తెలియదు. దానిని ఏ డాక్టరు కూడా బాగు చేయలేడు. ఒకవేళ మన శరీరంలో పడుతున్నటువంటి రోగము, మన శరీరంలో పడుతున్నటువంటి వ్యాధి అయితే డాక్టర్ మందులు ఇచ్చి లేక ఇంజెక్షన్ చేస్తే ఏదో విధముగా అది నయమైపోతుంది. కానీ మన హృదయంలో పడుతున్నటువంటి బాధ, మన హృదయంలో పడుతున్నటువంటి వేదన ఎవరు కూడా, ఏ డాక్టరు కూడా నయం చేయలేడు. నీలో ఉన్నటువంటి హృదయ వేదన నీకు, ఆ దేవునికి మాత్రమే తెలుసు. నీవు ఒంటరిగా కూర్చుని ఎన్ని మార్లు బాధపడ్డావో, నీవు ఒంటరిగా కూర్చుని ఎన్ని మార్లు ఏడ్చావో, ఎంతలా కన్నీరు కార్చినావో అది ఆ ఒక్క దేవునికి మాత్రమే తెలుసు. ఒక్క యేసయ్య తప్ప దానిని ఎవ్వరు కూడా తీర్చలేరు. అందుకే దేవుడు ఈ మాట ద్వారా నిన్ను బలపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. గుండె చెదిరిన వారిని నేనే బాగు చేయువాడను, వారి గాయములను నేనే కట్టేది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి, సహోదరుడా, నీవు కూడా గుండె చెదిరిపోయి పట్టించుకునే వాళ్ళు లేరని, ఆదరించేవారు లేరని దిగులు చెందుతూ, నమ్ముకున్న వారే మోసం చేశారని, అన్ని పరిస్థితులలో నిన్ను ఒంటరిగా వదిలేశారని, ఒకవేళ నీవు ఏ ఆధారం లేక దిగులు చెందుతూ ఉన్నావేమో, నిన్ను చూస్తున్న దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను విడవని దేవుడు, ఎడబాయని దేవుడు. నీవు ఆయనతో నీ సమస్యను, నీ బాధను నీవు చెప్పుకో, ఆయనకు మొరపెట్టు. ఆయన మాత్రమే నీ వేదనను, నీ బాధను తుడిచివేయగలడు. నీ మనస్సులో నెమ్మది, ఆనందమును నింపగలిగినది కేవలము ఆ దేవాతి దేవుడు మాత్రమే. ఎలాంటి స్థితిగతులైనా, ఎలాంటి అనారోగ్య పరిస్థితులైనా బాగు చేయునది ఆయన మాత్రమే. ఆయనకు సమస్తము సాధ్యము. ఆయన ప్రతి గాయమును కడతారు. కాబట్టి ఈ ఉదయకాల సమయమున ఈ వాగ్దానమును నమ్మి, ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. చెదిరిపోయిన వారిని బాగు చేయవాడు నేనే అని వాగ్దానం ఇస్తున్న దేవుడు కదా ప్రభా. ఏ బిడ్డ అయితే నా తండ్రి ఏ అవసరతల నిమిత్తమైతే కన్నీరు కారుస్తూ నాయనా, అవమానాల మధ్యలో నా ప్రభా వేదన చెందుతూ నా తండ్రి అయా నిన్ను వేడుకుంటున్నారో ప్రభా, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. వారి అవమానాల నుంచి, వారి కన్నీటి నుంచి నా ప్రభా మీరు విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మా దేశమును జ్ఞాపకం
చేసుకోండి అయ్యా. దేశంలో పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వారు ఏ పని చేసినాను వారి పనులన్నిటిలో కూడా మీ యొక్క సఫలతను ఉంచండి దేవా. ఈ దినమున నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని అడుగుచున్నానయ్యా. ఈ దినము